హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ రాంబాబే శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి ఆలుగడ్డతో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని దోశ ప్రిపేర్ చేస్తున్నా. ఈ దోశలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చాలా తొందరగా తయారవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మిరపకాయలు, జీలకర్ర, ఒక హాఫ్ కప్ మైదా, ఒక కప్పు సూజీ రవ్వ, ఒక పెద్దపాటి ఆలుగడ్డ. ముందుగా ఆలుగడ్డ అంతా కూడా పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసేయండి. ఇలా తీసుకున్న ఆలుగడ్డలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే మీరు ఆల్రెడీ కట్ చేసిన ఆలుగడ్డలన్నింటినీ కూడా ఈ ముక్కల్ని కూడా దీంట్లో వేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయండి. కాస్త వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. దీంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వను కూడా తీసుకోండి. ఈ సూజీ రవ్వను కూడా వేసి అవసరమైతే కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా దీని అంతటినీ కూడా తయారు చేయండి. ఇలా తయారు చేసిన పేస్ట్లోకి కావాలనుకునే వాళ్ళు కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెరుగును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి పెట్టండి. పచ్చడి ప్రిపేర్ కోసం ముందుగా స్పైసెస్ని, పోపు దినుసులు తయారు చేద్దాము. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కాస్త ఇంగువను కూడా వేసి పోపు మిశ్రమాన్ని అంతా కూడా రెడీ చేసి పెట్టండి. అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 2 మిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కాస్త ఒక చిన్నపాటి టమాటా ముక్కను కూడా కట్ చేసి యాడ్ చేయండి. దీంట్లోకి ఒక పెద్దపాటి ఆనియన్, ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేయండి. దీంట్లోకి కాస్త జీలకర్రను కూడా యాడ్ చేయండి. అలాగే దీంట్లోకి కాస్త రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేయండి. కాస్త పసుపును కూడా వేసి కావాలనుకునే వాళ్ళు కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో కాస్త వాటర్ని పోసి దీని అంతటిని కూడా మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ టమాటా పచ్చడి అనేది ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది దోశలకి. ఇలా ప్రిపేర్ చేసి గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఇందాకలే ప్రిపేర్ చేసిన ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేయండి. ఎంతో కమ్మైన టేస్ట్ అయిన ఇన్స్టెంట్ టమాటో ఆనియన్ పచ్చడి రెడీ. వేరొక బౌల్ తీసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఆలు, సూజీ, పెరుగు కలిపిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్పు మైదా పిండిని కానీ లేదనుకుంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమంలోకి కాస్త ఉప్పుని కూడా యాడ్ చేయండి. ఈ బ్యాటర్ని అంతటిని కూడా శుభ్రంగా అన్ని వైపులా బాగా కలిపేసి ఒక అరగంట లేదా గంట సేపు అంతా కూడా ఈ మిశ్రమం అంతా కూడా నానాలి. దీని మీద మూత పెట్టి ఈ మిశ్రమాన్ని దోశల పిండి ప్యాటర్న్ వచ్చే వరకు అంతా కూడా కలుపుకొని దీన్ని ఒక గంట సేపు నానబెట్టి ఉంచండి. ఒక 1 అవర్ తర్వాత మనకి పిండి అంతా కూడా ఈ విధంగా తయారవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి కాస్త నూనెనైనా లేదా నెయ్యినైనా ప్యాన్కి అప్లై చేయండి. మీరు ఇందాక రెడీ చేసుకున్న ఇన్స్టెంట్ ఈ దోశల పిండి మిశ్రమాన్ని అంతా కూడా మీకు నచ్చిన విధంగా దోశలు వేసుకోండి. దీంట్లో జీలకర్ర స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా పైన వేయవలసిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో వీటిని 2 వైపులా కూడా కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో కానీ దోశ వేసుకున్నట్టయితే టేస్టీగా ఉంటుంది. ఎంతో కమ్మనైన ఆలుగడ్డతో చేసుకున్న ఇన్స్టెంట్ దోశ రెడీ. దీనికి మీకు నచ్చినట్టుగా టమాటా చట్నీ, పల్లి చట్నీ దేంతో అయినా బాగుంటుంది.